వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం. టీటీడీ అధికారుల ఘన స్వాగతం. రేవ్ పార్టీ వెనక కాకాని హస్తం. అంతర్రాష్ట్ర మాఫియాతో కాకానికి సన్నిహిత సంబంధాలు ఆరోపించిన టీడీపీ నేత. 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఈవీఎంలు పగలగొట్టిన దృశ్యాలు ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ బయటపెట్టలేదు. కోవెలమూడి ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 3వ రోజు మంగళవారం సరస్వతీదేవి అలంకరణలో స్వామివారు హంస వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ముందుగా నారసింహుని అలంకార మండపంలో వేంచేపు చేశారు. సుగంధ సుమాలతో విశేషంగా తీర్చిదిద్ది హంస వాహనంపై కొలువుదీర్చారు. ఆలయం నుంచి పారువేట మండపం వరకు క్షేత్రోత్సవం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కాయ కర్పూరం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఊంజల్ సేవ నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. రచన అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. మనవడికి తలనీలాలు సమర్పించి శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ మల్లిక గార్గ్ మాచర్ల నియోజకవర్గంలో పర్యటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కొంతవరకు అది చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు వరకు పోస్ట్ పోల్, ప్రీ పోల్ అండ్ పోల్ డే కేసెస్ అని కలిపితే అరౌండ్ 146 కేసెస్ ఆర్ దేర్. సో 146 కేసెస్లో 1500 అక్యూజ్డ్ ఆర్ సైటెడ్ అండ్ ఆల్రెడీ దీంట్లో మనం 950 అక్యూజ్డ్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు వరకు. నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇంకా ఐడెంటిఫై ప్రతిరోజు చేస్తున్నాము. దానికోసం మనం స్పెషల్ టీమ్స్ కూడా డివైడ్ చేసి ఉన్నాము డిఫరెంట్ కేసెస్ కోసం. ఎట్లా మనం ఎవరు ఇలాంటి రాంగ్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి అరెస్ట్ చేయడం, అది మన మెయిన్ గోల్ ఉంటుంది టు ఎన్షూర్ దిస్. దీంతోపాటు ఇది కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను, మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ చేసాము మనం చాలామందికి ఎలక్షన్ ముందు ఎవరీ క్రైమ్ హిస్టరీ ఉంది ఆర్ చాలా యాక్టివ్ ఉన్నారు అట్లాంటి మనుషులకి బైండ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ నంబర్లో చేయడం జరిగింది. ఇప్పుడు మనం రివ్యూ చేస్తే వాళ్ళకి ఏం తెలిసింది, దానిలో అరౌండ్ 250% అట్లా ఉన్నారు వాళ్ళు బైండ్ ఓవర్ అయ్యారు, బ్రీచ్ కూడా అయ్యారు. ఈరోజు కలెక్టర్ గారితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరికీ నోటీస్ వెళ్తుంది, రేపు చూస్తారు వాళ్ళకి నోటీస్ వెళ్తుంది. వాళ్ళు డబ్బు ఫర్ఫిట్ చేయాలి. అది కొంతమంది 1 lakh, కొంతమంది 2 lakh, వాళ్ళ గ్రావిటీ బట్టి ఎంఆర్ఓస్ చేశారు బైండ్ ఓవర్. సో వాళ్ళు ఈ డబ్బు ఇప్పుడు గవర్నమెంట్ ట్రెజరీలో సబ్మిట్ చేయాలి. బికాస్ దే హ్యావ్ వైలేటెడ్ ద బాండ్. వాళ్ళు గుడ్ బిహేవియర్ కోసం బాండ్ సబ్మిట్ చేశారు, అది వైలేటెడ్. సో ఇప్పుడు అంతా వాళ్ళు ఫర్ఫిట్ చేయాలి. ఫర్ఫిట్ చేయకపోతే వాళ్ళకి మనం ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారు ఆర్ ఆర్డీఓస్ ఆర్ ఎంఆర్ఓస్ నుంచి మనం వాళ్ళ కోసం అరెస్ట్ వారెంట్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు తర్వాత జైలుకి పోతారు. నర్సరావుపేట పల్నాడు బస్టాండ్ సెంటర్లో జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆధ్వర్యంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ కార్యక్రమం జరిగింది. పోలింగ్ రోజున ఆ తర్వాత జరిగిన అల్లర్ల గురించి జిల్లాలో ప్రజలెవరూ భయాందోళనకు గురికాకూడదు అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ రామచంద్రరాజు మాట్లాడారు. 13వ తారీఖుని ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత జిల్లాలో జరిగిన అల్లర్ల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఫర్దర్గా మళ్ళీ ఇటువంటి సంఘటనలు కౌంటింగ్ రోజు కానీ తర్వాత కానీ ఈ ఫర్దర్గా వచ్చేట ఒక 2-3 వారాల్లో మళ్ళీ ఇటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ జరగకుండా ఉండాలని
ఒకవేళ అటువంటి సంఘటనలు జరిగితే పోలీసు వారి యాక్షన్ ఎలాగ ఉంటుంది అని తెలియచేయటానికి ఈరోజు మన పల్నాడు ఎస్పీ మల్లికా గారి ఐపీఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ పోలీసు వారు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రతి పట్టణంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పట్టణంలో కూడా ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ఎలాగ యాక్షన్ తీసుకుంటారన్న ఆ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ ప్రతి పట్టణంలో కూడా ఉన్నాయి. ఏ పట్టణంలోని ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వారి అల్లరి మోకల్ని కఠినంగా అణచివేసే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రిల్ నిర్వహించాము. ఇది కంటిన్యూ అవుతుంది. ప్రతి పట్టణంలో కూడా మన పల్నాడు జిల్లాలో ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి డ్రిల్స్ చేయడం జరుగుతుంది. ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి టీమ్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. కాబట్టి అందరూ గమనించి ఫర్దర్గా ఎటువంటి అల్లర్లకి ప్రోత్సహించకుండా ప్రశాంతంగా ఉండాలని ఆ ఉద్దేశంతో ఈ నిర్వహించాము. ఇది మా పల్నాడు ఎస్పీ మల్లికా గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన అల్లర్లకు సంబంధించి మాచర్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఏదైతే మే 13న ఎలక్షన్ జరిగిందో దాన్ని తక్కువ చేసి చూపించేదానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తక్కువ చేసి చూపించడం అంటే ఏదైతే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 85% ఓటింగ్లో పాల్గొన్నారో, ఏదైతే తెలుగుదేశం క్యాడర్ ప్రాణాలకి ఎదురెళ్ళి ఎలక్షన్లో పాల్గొని సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగారో అటువంటి ఎలక్షన్ 85-86% ఒక పార్లమెంట్లో ఎలక్షన్ అయితే దాన్ని తక్కువ చేసి చూపించి ఏదో అధికారుల బలంతో ఇంకొక వేరే విధంగా ఏదేదో జరిగిపోయిందని చెప్పి కథలు అల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందాక చూపించారు ఏదైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లిస్ట్ ఇక్కడ ఉన్నారు. దీంట్లో దాదాపు 80% మంది పైనే వారిపైన ఏం కేసులు లేవు. వాళ్ళేం రౌడీ షీటర్లు కాదు. వారు సామాన్యమైన కార్యకర్తలు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం బూత్లో కూర్చున్న ఏజెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళలో అందరూ కూడా అన్ని కులాల వారు ఉన్నారు. ఏదో ఒక్క కులం వారు కాదు, అన్ని కులాల వారు ఉన్నారు. దెబ్బలు తగిన వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఏదో చిత్రీకరిస్తున్నారు. ఒకటే దానిపైన పడి ఇలా చేశారు, అలా చేశారని చెప్పి అందరూ ఉన్నారు. దీంట్లో మంజులా ఉంది. ఆమె ఎంత ప్రాణానికి ఎదురెళ్ళి మరి నుంచోవటం అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆమె మీద రోడ్ షీట్ ఉందా? ఆమె మీద ఉన్న ఇప్పుడు క్రైమ్ ఉందా? ఆమె మరి దెబ్బ తగలేదా? వీళ్ళందరూ ఏమన్నా రౌడీలా? కాదు కదా. సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి, గట్టిగా జరగాలని చెప్పి నుంచొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళే కాదు, ఈ 74 మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగిలినాయో వీళ్ళందరూ కూడా. కానీ దీన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకొని మేమేదో చేసామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుంది. ఇందాక ఫోటో ఒకటి చూపించారు. ఏదైతే బర్త్డే పార్టీలో మీరు చూస్తూ ఉన్నారు. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్, ఈ సీట్లో కూడా ఏం న్యాయం జరుగుద్ది? మొత్తం చీఫ్ సెక్రటరీ కన్సర్న్లో మొదటి నుంచి మేము మొత్తుకుంటుంది చీఫ్ సెక్రటరీ ఈ రాష్ట్రానికి. ఇవన్నీ కూడా మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళకి దశల వారీగా పెడుతూ వచ్చిన కంప్లైంట్స్. ఈ రోజు వరకు ఒక్క చర్య తీసుకున్నారా? ఎన్ని రోజుల నుంచి? 6 నెలల నుంచి 5 నెలల నుంచి హైపర్ సెన్సిటివ్గా విలేజెస్లో ఉన్న గత ఎన్నికల డేటాని కూడా పొందుపరుస్తూ ఏ విధంగా ఆ ఊర్లో రిగ్గింగ్లు జరిగినాయని చెప్పేసి చూపిస్తూ మేము ప్రతి పేపర్ ఎవిడెన్స్తో సహా ప్రొడ్యూస్ చేశాం. కానీ చర్యలు లేవు. ఉన్నతాధికారులు ఏం చెప్తారంటే మాకు మెయిన్ ప్రాబ్లం అంటారు. అంటే ఒక ఎస్పీ గారి సమక్షంలో నా మీద దాడి జరిగింది అంటే ఏ విధంగా ఉంది? ఫోర్స్ని ఎలకేట్ చేసింది ఎవరు? ఇప్పుడున్న డిఎస్పీ. అతన్ని అతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? గతంలో వాళ్ళు నియమించిన అధికారులు ఎక్కడ ఎంత ఫోర్స్ అనేది నియమించారు. ఈరోజు కొత్తగా వచ్చిన ఎస్ఐల మీదనో సిఐల మీద పట్టం కాదు, ఎక్కడ ఎంత ఫోర్స్ ఉండాలని నిర్ణయించింది మీరు, మీ అధికారులు, నువ్వు వేసుకున్న అధికారులు, నీకు ఊడిగం చేసిన అధికారులు, నీ బర్త్డే కేకుల్లో, నీ క్యాన్వాయ్లో ముందు వెనక
నీ తమ్ముడికి కూడా అసలు తమ్ముడికి ఏం ప్రోటోకాల్ ఉందని పోలీసు వ్యాన్లు ముందు వెనక పెట్టి తిప్పారు. ఈ పోలీసు అధికారులు సిగ్గుపడాల. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అన్నంటే ఎమ్మెల్యే సెక్యూరిటీ కోసం, తమ్ముడికి గన్మెన్లు, తమ్ముడు వెళ్తుంటే పోలీస్ సిఐ వ్యాను, ఎస్ఐ వ్యాన్. ఏంటి అసలు ఇది ప్రజాస్వామ్యం? ఈ అధికారులే వెనకొచ్చి చేసుకొని మాట్లాడుతున్నారు. ఈ అధికారులు ఎవరికి ఊడిగం చేశారు మాచర్ల నియోజకవర్గంలో? పి గన్నవరం నియోజకవర్గం ఊడిమూడిలంక పెదపూడి బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులను విదేశీ బ్యాంకు బృందం పరిశీలించారు. 7.5 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణం వల్ల లంక గ్రామాల ప్రజలకు 10,000 మందికి మేలు జరుగుతుంది అని, త్వరలోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ ఆర్ఆర్పీ అధికారులు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఉడిముడిలంక జి పెదపుడిలంక వద్ద గోదావరిపై హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీని నిర్మాణ అంచనా వ్యయం సుమారు 50 కోట్లు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ అథారిటీ గ్రాంట్ విలువ 4,950 లక్షలు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వివిధ దేశాల ప్రతినిధులు ఈ ప్రాజెక్టును సందర్శించి బ్రిడ్జ్ విధి విధానాలను, భద్రతా జాగ్రత్తలను, అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విదేశీయులతో వచ్చిన బృందం ఉడిముడి లంకలో ప్రాజెక్టుకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల పనులను పరిశీలించి ప్రశంసించారు. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం కాన్స్టిట్యున్సీలో మన పెదపూడిలంక, ఊడిముడిలంక గ్రామాలకి ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిధుల నుండి ప్రతిష్టాత్మకంగా 49.5 crores మనం బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నాం. దానిలో భాగంగా బ్రిడ్జ్ నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది, దాని యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయని అబ్జర్వ్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చారు. వాళ్ళు మన బ్రిడ్జ్ నిర్మాణాన్ని అపార్ట్మెంటు మన P1, P2, P3, P4, P5 వరకు చూసి వాళ్ళు చాలా సంతృప్తి వ్యక్తం చేసి, ఇది సుమారు లంక గ్రామంలో ఉన్న ప్రజలకి 10,000 మందికి లబ్ధి పొందడం చాలా గర్వకారణమని వాళ్ళు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఈ ప్రాజెక్టులో మేము కూడా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరపుని పాల్పంచుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారు వితిన్ 1.5 yearలో ఇది డైరెక్ట్ యాక్సెస్ ప్రొవైడ్ చేసి ఈ సీజన్లో సుమారు 5 wells పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా కాలువ మీద మైనర్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి అందుబాటులో తేవడం జరిగింది. కాబట్టి ఇది ప్రజలకి అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని, ముఖ్యంగా దీనికి సిమిలర్గా ఉన్న పశువులంక బ్రిడ్జ్ ఒకటి కట్టాం. అది నేను ఎప్పుడన్నా ఆ బ్రిడ్జ్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ లంక గ్రామంలో పడ్డ ప్రజలు బాధలు వర్ణాతీతం. ఆ బ్రిడ్జ్ కట్టిన తర్వాత వాళ్ళు లోపల పండే పంటలు కానీ, కొబ్బరికాయలు కానీ ఏ ఇబ్బంది లేకుండా రోడ్డు మీద తెచ్చుకుని డైరెక్ట్గా మార్కెట్ సెంటర్కి వేసుకుని పట్టుకు వెళ్ళి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఈ బ్రిడ్జ్ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, ఈ బ్రిడ్జ్ నిర్మాణం ముందు పాము కాటు వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ అనేక మంది ఈ గోదావరి దాటి మన హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. నాకు తెలిసి ఉండగానే ఇంచుమించు 10-15 మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ కట్టామో హెల్త్ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వాళ్ళ యొక్క వెల్త్ పరంగా కానీ అందుబాటులో ఉండి మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలంటే సుమారు ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా పశుగ్రాసం, పశువులు ముఖ్యంగా ఫ్లడ్ టైంలో పశువులు చాలా ఇబ్బంది పడి చనిపోయిన పరిస్థితులు చూసాం. ఎప్పుడు మనం బ్రిడ్జ్ కట్టామో సుమారు 7.5 meters 1.5 kilometer మన బ్రిడ్జ్ కడుతున్నాం. అది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, చాలా మంచి అవకాశం అని మా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి తెలియజేసుకుంటున్నాం. విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారి భక్తులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు, స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించినాం. అదేవిధంగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన, తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన. ఆ విధంగా ముందుకు సాగాలని మా ప్రభుత్వం భావిస్తుంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ అనక కాకాని హస్తం 100కు 100% ఉందని ఆరోపించారు. అంతర్రాష్ట్ర మాఫియాతో కాకానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. 518 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్తో ఉన్న కారు, ఆయన పాస్పోర్ట్ రేవ్ పార్టీలు ఎందుకు దొరికాయని సూటిగా ప్రశ్నించారు. అందరికి నమస్కారం. ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో. దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం, మనుషులు ప్రాణాలు తీసావు, నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు, నేను చేశాను, నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా? ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా? నేనే చేశానయ్యా అని చెప్తాడా? చెప్పడుగా. అందుకని నేనేమంటానంటే, ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు, నీ గత చరిత్ర 2014లో నువ్వు కల్తీ మద్యానికి 7 మంది బలైపోయినారు. దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, లిక్కర్ మాఫియా, నీ తోటి ముద్దాయిలు. ఈ చార్జ్ షీట్ ఫైల్ 2016 4 చార్జ్ షీట్లు, అన్నిట్లో నీ తోటి ముద్దాయిలు రాజేంద్ర నిర్మల్ కుమార్. చిలకలూరుపేట పట్టణంలో శ్రీకృష్ణదేవరాయ సెంటర్లో కాపు సంఘం నాయకులు తోట బ్రహ్మస్వాములు ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహం మొదటి వార్షికోత్సవ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ సెంటర్లో కమిటీ వారు జెండా ఎగరవేసి విగ్రహానికి పూలదండలు వేసి కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు. శ్రీకృష్ణ దేవరాయల గొప్పతనాన్ని రిటైర్డ్ ఆఫీసర్ రంగిశెట్టి పూర్ణచంద్రరావు, న్యాయవాది తోట రామాంజనేయులు, శ్రీకృష్ణ దేవరాయ కమిటీ అధ్యక్షులు తోట బ్రహ్మస్వామిలు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీచర్స్ ఉపాధ్యక్షులు చెన్నకేశుల రమేష్ బాబు శ్రీకృష్ణదేవరాయ గొప్పతనాన్ని కొనియాడారు. మహిళలు పాల్గొని శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన గొప్పతనాన్ని వర్ణించారు.
ఈ విగ్రహానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. చివరగా మరి ఆ రోజు కమిటీ నిర్మాణము దానిలో భాగంగా నాకు భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కమిటీ సభ్యులందరికీ నేను కూడా వారితో పాటు నా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ఖాళీ సమయంలో వారితో పాటు ప్రయాణం చేశాను. ఆ ప్రయాణం చేసిన భాగంలో మేము ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ విగ్రహం ఏర్పాటు చేయడం అనేటువంటిది, ఈ ప్లేస్ అనేటువంటిది మనకి అలాట్మెంట్ అవ్వాలంటే ఆ రోజున ఉన్నటువంటి అధికారంలో ఉన్న మన గౌరవనీయులు శ్రీమతి మంత్రి గారి యొక్క సహాయ సహకారాలు, మరి గోపి గారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ స్థలం అనేటువంటిది మనకి అలాట్ చేయడం జరిగింది. వారికి కూడా మనం అందరం కలిసి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి మన లాయరు తోట రామాంజనేయులు గారు చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ఆయన యొక్క పరిపాలనలో ఆ రోజున దక్షిణ భారతదేశంలో రోడ్లకు ఇరువైపున ఆభరణాలు కూడా రాసులుగా పోసి అమ్మినటువంటి పరిస్థితులు, ప్రజలు చాలా సుఖ సంతోషాలతో జీవించున్నారు. ఆయన 1509 సంవత్సరం రాజ్యాధికారం స్వీకరించి 1529 దాకంటే దగ్గరగా 20 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని ఆయన విద్యమానంగా పరిపాలించడం జరిగింది. ఆయన ఈరోజు గొప్ప వ్యక్తులు, చక్రవర్తులను మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రోజు శివాజీ గారు కానీ, ఛత్రపతి శివాజీ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, మరి శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ, వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం రాజ్యాధికారం కోసం ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా అన్ని సామాజిక వర్గాల వారిని కలుపుకొని ముందుకు వెళుతూ రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ఎలాంటి గొడవలకు, అల్లర్లకు తావు లేకుండా చేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా సత్తెనపల్లి పట్టణం, రాజుల కాలనీ, బోయ కాలనీ పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ పోలీసులు నిర్వహించారు. అనుమానితుల ఇళ్లలో విస్తృత తనిఖీలు చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో సత్తెనపల్లి పట్టణ మరియు రూరల్ పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. పోలింగ్ పూర్తయిన తర్వాత కొంత రిలాక్స్ అవుదామనుకున్న పోలీసులకు నాయకులు మరియు ఆందోళనకారులు గట్టి షాక్ ఇచ్చారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఘర్షణలు జరగడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు సెలవులు ఇచ్చేదే లేదని పోలీస్ శాఖ తేల్చి చెప్పేసింది. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం శ్రీవారి జన్మదినాన్ని పురస్కరించుకుని నృసింహ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం సింహ వాహనంపై శ్రీవారు యోగ నరసింహస్వామి అలంకరణలో కోన మాడ వీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. నెల్లూరు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్రేన్ మండపంలో శ్రీవారు ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మి దేవుళ్లకు నవకలశ స్నాపన తిరుమాంజనాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తారీఖు ఎలక్షన్ జరిగితే ఇప్పటి వరకు కూడా ఈవీఎంలు పగలగొట్టిన దృశ్యాలు ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు బయట పెట్టలేదని అన్నారు టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర. సిట్ దర్యాప్తు చేపట్టడం వలన ఈ విషయం బయటకు వచ్చిందని అన్నారు. ఈవీఎం పగలగొడుతున్నప్పుడు మా కార్యకర్త అడ్డుకున్నందుకు ఆయనను గొడ్డలతో నరికారు. ఆయన ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నారు అని అన్నారు. మా మహిళా కార్యకర్తలను దుర్భాషలాడారు. ఇవన్నీ కూడా ఓడిపోతామన్న భయంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేశారు. గతంలో మీ బాబాయ్ కూడా ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడ్డారని గుర్తు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ని మేము డిమాండ్ చేస్తున్నాము. పాల్వాయి గేట్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ పెట్టిన బూత్ ఈ విధంగా ఈవీఎం
లేకుంటే సాక్షి పేపర్లో కానీ వాళ్ళు ఇచ్చిన మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీ ఒక సామాన్య వర్గంలో ఉన్న చోట మేము మా బూత్ ఏజెంట్లు లేకుండా మీరు పోల్ చేస్తున్నారని చెప్పి ఆయన 2-3 సార్లు మాట్లాడటం జరిగింది. అసలు ముందు ప్రజా పౌరులు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నారు. సామాజిక వర్గం ఏం చేస్తారు? అందరూ గెలిపిస్తేనే నువ్వు ఒక నాయకుడు. నువ్వు ఆ విధంగా ఒక బాధ్యత, ఒక ఎమ్మెల్యే అంటే బాధ్యతంగా ఉండాలి. పౌరుడుగా ఎట్లా ఉంటారంటే సమాజం పట్ల పెద్ద అవగాహన ఉండాలి. ఆ విధంగా ఈవీఎంను నేలకేసుకోవడం అంటే అంతకన్నా హేయమైన చర్య ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఈ రోజు వరకు కూడా ఈ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టలేదు? అక్కడ రీపోలింగ్ ఎందుకు డిమాండ్ చేయలేదు? ఈ విధంగా 4-5 చోట్ల కూడా జరిగింది, సుమారుగా 7 చోట్ల జరిగిందని చెప్తున్నారు పగలగొట్టినది. ఇది కూడా సిట్టెల బట్టి బయటకు వచ్చిందా ఈ యొక్క వీడియో రికార్డు? ఇప్పుడు దాకా కూడా ఎక్కడ మేమేం చేయలేదు అని చెప్తున్నారు. అక్కడ బయటకు రాగానే నాగ శిరోమైన మహిళని ఏ విధంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు సోషల్ మీడియాలో. మహిళల పట్ల నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, నేను ఎట్లా ఈ సంవత్సరాలు అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే మాత్రం అర్థం కాదు. ఈ సైకో పరిపాలన జగన్ లాగానే ఉన్నారు. మీ ఎమ్మెల్యేలందరూ కూడా సైకోలుగా ఉన్నారు. ఇవన్నీ సైకో వాళ్ళే చేస్తారు. ఇట్లాంటి ఈవీఎంలు బాధపడతారు. అంటే ఒక ఫ్రస్ట్రేషన్ లో మేము గెలవట్లేదు, ఇప్పుడు దాకా మేము అన్యాయంగా ఆక్రమించుకున్న మా రాజ్యం ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంది అనే భావన కలిగినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇట్లాంటివన్నీ సైకో పనులు చేస్తున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇమీడియట్ గా రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అక్కడ ఒక పోలింగ్ ఏజెంట్ గా ఉన్న నంబూరు శాస్త్రిరావుని ఆ రోజు ఆయన ఎదురు తిరిగినందుకు పోలింగ్ బూత్ లో బయటికి రాగానే హోటల్ పెట్టిందని గాయపరిచారు. ఆయన ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన రక్తం మడుగులో ఉన్న ఫోటోలు కూడా ఈ యొక్క మీడియా ద్వారా బయటకు వచ్చింది. అదేవిధంగా అక్కడ మంజులారెడ్డి గారిని ఏ విధంగా గాయపరిచారో మొదటి రోజున అందరికీ తెలిసిన విషయం. ఎంత భయభ్రాంతులతో ప్రజలు గురి చేసినా మీ పార్టీ మీద వ్యతిరేకం, జగన్ మీద వ్యతిరేకం, నీ మీద వ్యతిరేకంతో ప్రజలందరూ వచ్చి పోలింగ్ జరిపి నువ్వు తప్పకుండా మార్చల నుంచి ఓడిపోవడం ఖాయం, తప్పకుండా అక్కడ బ్రహ్మారెడ్డి గెలవడం ఖాయం, ప్రజాస్వామ్యబద్ధంగా గెలుస్తున్నాడు. మీరు ఇట్లాంటి అరాజకాలు మాత్రం చేస్తే మాత్రం ఈ యొక్క చట్టం మాత్రం మామూలు కూడిపోతుంది. ఇట్లాగే మీ బాబాయ్ కూడా 2014లో పిన్నెల లక్ష్మారెడ్డి ఇట్లాగే ఈవీఎంలు గుద్దాడు. ఆయన తర్వాత మరణించారనుకోండి. అదే మీ యొక్క సాంప్రదాయాన్ని మాత్రం ఇంకా కొనసాగిస్తుంది. ఆయన గుద్దితే నువ్వు బాధపడుతుంది. ఈ సాంప్రదాయం మీ ఇంటి మధ్య జనానికి ఉంది. ఇట్లాంటి సాంప్రదాయాలు తప్పకుండా మానుకోవాలి. సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. ఈ విధమైన చర్యలు చేస్తే మాత్రం బాగోదని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఎలక్షన్ కమిషన్ మనం డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్ గా అరెస్ట్ చేసి దీని మీద ఇంపార్షియల్ గా విచారణ చేయాలని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం, టీటీడీ అధికారుల ఘన స్వాగతం. రేవ్ పార్టీ వెనక కాకాని హస్తం, అంతర్రాష్ట్ర మాఫియాతో కాకానికి సన్నిహిత సంబంధాలు ఆరోపించిన టీడీపీ నేత. 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఈవీఎంలు పగలగొట్టిన దృశ్యాలు ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ బయటపెట్టలేదు. కోవెలమూడి ఫైర్. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.